మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారనేది ఇవాళ క్లియర్గా అర్థమవుతా ఉంది. కేవలం పొలిటికల్ స్కోర్స్ గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని రాజకీయాలకు వాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. హిందూ లోకము, హిందూ ప్రజల్లారా ఒక్కసారి ఇది గమనించమని కోరుతా ఉన్నా. ఎవరైనా మనిషి అన్నవాడు మహాప్రసాదంలో జంతువులకు వాడతాడా? చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అసలు ఏమాత్రం జ్ఞానం లేకుండా, ఆయన వయసుకి ఏమాత్రం ఇంగితం లేకుండా, ఒక పక్కనేమో సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఈ రిపోర్ట్స్ వచ్చేదాకా ఇది సబ్జుడీస్లో ఉన్నప్పుడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జంతువుల కొవ్వు గురించి ప్రస్తావించద్దు అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అది నెయ్యి కాదు, జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ అని పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోస్టర్లు వేయించారు. మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు రాదా అని అడుగుతా ఉన్నా. ఇది కంటెంప్ట్ అవదా అండి? సుప్రీంకోర్టు కంటెంప్ట్ అవదా? జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ గీ అని చెప్తా ఉన్నాడు. మరి ఇన్ని ఏమనాలే, మనం మనుషులమే కదండి. మన తిరుపతి దేవస్థానము, మన తిరుపతి లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల దగ్గర మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఇది క్లియర్గా చూపించా. మీరు 2018లో 3,74,00,000 పెట్టి అసలు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ గీ ఫ్లేవర్ ఎన్హాన్సర్ ఎందుకు కొన్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు తిరుపతి ప్రసాదంలో వాడారు అని అడుగుతా ఉన్నా. ఇది మీ ప్రభుత్వంలో జరిగింది కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మీరు సింథటిక్ గీ కొని మీరే టెండర్లకి పిలిచి ఆ మహాప్రసాదంలో వాడి ఇవాళ తీసుకొచ్చి మా పైన నిందలేసేది. నిన్న నేషనల్ మీడియాలో కూడా వీళ్ళు మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఒక పక్కన సుబ్బారెడ్డి గారు, ఒక పక్కన కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు ఒప్పుకున్నారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ క్లియర్గా చెప్తా ఉన్నా, సిబిఐ రిపోర్ట్లో అడల్ట్రేషన్ జరిగింది అని అందులో మెన్షన్ చేశారు. అందులో యానిమల్ ఫ్యాట్ లేదు, వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మెన్షన్ చేశారు అని వాళ్ళు చెప్పారు. అంతే తప్పితే అందులో కలిసిందనే పదం వాడలేదు. అయినప్పటికీ కూడా ఆ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారండి? ఎప్పుడైతే సిబిఐ మహాప్రసాదం యొక్క శాంపిల్స్, గీ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2019 జూలై నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ 4 ట్యాంకర్స్ వెనక్కి వెళ్ళినాయో, వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక రీరౌట్ అయ్యి మళ్ళీ ఆ ట్యాంకర్స్ దేవస్థానంలోకి వచ్చినప్పుడు నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. అప్పుడు తీసుకున్న శాంపిల్స్ అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్స్, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్స్ కాదు. ఇవాళ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు ఆశ్రయించారండి? అంటే నిజంగానే గనక మేమే తప్పు చేస్తే మమ్మల్ని విచారించండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తారా? మేము నిక్కచ్చిగా ఉన్నాం కాబట్టి, మేము తిరుమల తిరుపతి దేవస్థానం పైన అపారమైన నమ్మకం ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా తిరుపతి ప్రతిష్టని మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొత్తం ఊరు వాడా కూడా యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు, ఈ కొవ్వు, ఆ కొవ్వు అని ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు ఇమీడియట్గా ఇంటర్వ్యూని కండి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అది మా తాలూకా నిబద్ధత. ఇప్పుడు సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారులు ఉన్నారు, అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా ఉన్నారు. అందులో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంట్రా అంటే, అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదు. ఏదైతే శాంపిల్స్ వీళ్ళు కలెక్ట్ చేశారో
ఆ కలెక్ట్ చేసిన శాంపిల్స్ తెలుగుదేశం హయాంలో జూలై 2024లో, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ తాలూకా బోర్డు అక్కడ ప్రజెంట్ అయి ఉంది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియమించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఉంటుండగా ఆ శాంపిల్స్ మళ్ళీ రీరౌట్, ఆ ట్యాంకర్స్ మళ్ళీ రీరౌట్ అయ్యి ఏ రకంగా మహాప్రసాదంలో వాడతారని ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సమాధానం ఉండదు, దానిపైన యాక్షన్ ఉండదు, దానిపైన ఈవోని సస్పెండ్ చేయరు. మీ ప్రభుత్వం టీటీడీ బోర్డు పైన యాక్షన్ తీసుకోరు. ఎందుకు తీసుకోరండి? ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు. ఇప్పుడు శాంపిల్స్, సిబిఐ తీసుకున్న శాంపిల్స్ కూడా ఎన్డీఆర్ఐకి కానీ ఎన్డీడీబీకి కానీ పంపించి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్స్. ఇప్పుడు ఎవరిపైన కేసులు కట్టాలని అడుగుతా ఉన్నా. ఇంత దుష్ప్రచారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన వీళ్ళు దోషులు కాదండి? అదే ఎవరైనా సామాన్య మానవుడు తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే మనం ఎవరైనా ఊరుకుంటామండి? ప్రజలు ఎవరైనా ఊరుకుంటారా? చెప్పు తీసి కొడతారు. అలాంటిది రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు, ఆ దేవాది దేవుడు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భంగం కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే సమస్య లేదు. ఇది కాక ఇదే తెలుగుదేశం పార్టీ ఒక స్మియర్ నెగటివ్ క్యాంపెయిన్ నడుపుతా ఉన్నారు. ఈ క్యాంపెయిన్లో ఏంటంటే ఒకటే ట్వీట్, ఒకటే సబ్జెక్ట్, మ్యాటర్ ఒకటే, వ్యక్తులు మారుతూ ఉన్నారు, పేర్లు మారుతూ ఉన్నాయి. అందులో మ్యాటర్ ఏంటంటే 2019 నుంచి 24 దాకా ఆ మహాప్రసాదము కెమికల్స్తో తయారు చేశారు, యానిమల్ ఫ్యాట్తో తయారు చేశారు అని చెప్పి ఒకటే ట్వీట్ని వీళ్ళు షేర్లు కొడతా ఉన్నారు. అది ఒకటే కాదండి, ఇంకొకటి కూడా ఏంటంటే, ఇంకొక ట్వీట్లు ఏంటంటే ఒక క్యాంపెయిన్, నెగిటివ్ క్యాంపెయిన్. సిన్స్ 2 to 3 years అమ్మ యూస్ టు ఫాల్ సిక్ ఇఫ్ షీ టెస్టెడ్ తిరుపతి లడ్డు అండ్ యూస్ టు టెల్ us నాట్ టు ఈట్ టూ మచ్ ఆఫ్ ఇట్. We have put in on her general paranoia and she has 100 complaints about the hygiene everywhere అని చెప్పి ఒకటే మెసేజ్ని రకరకాల పేర్లతో